హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్తో సోప్స్ చేసుకున్నాను నేను. ఇవి వాడుకోవటం వల్ల చర్మం అనేది చాలా తెల్లగా, చాలా కాంతివంతంగా, చాలా మృదువుగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ సోప్స్ అనేది నేనైతే ఇక్కడ పియర్ సోప్ తీసుకున్నానండి. మామూలుగా అయితే సోప్ బేస్ అని చెప్పి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సోప్ బేస్ దొరుకుతుంది. ఆ సోప్ బేస్ తీసుకొని చేసుకున్నా కానీ బాగా వస్తాయి సోప్లు అనేది. మనం ఇంట్లోనే ఏ ఏ కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. పపాయ, ఫర్ ఎగ్జాంపుల్ పపాయ, బీట్రూట్, క్యారెట్, ఇలా రకరకాలుగా సోప్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పియర్స్ సోప్తో చూపిస్తున్నానండి ప్రస్తుతానికి. గ్లిజరిన్ ఎక్కువ ఉన్న సోప్స్ అనేది ఇక్కడ వాడాలి కాబట్టి నాకు అందుబాటులో పియర్ సోప్ దొరికిందని చెప్పి పియర్ సోప్తో చేశాను అనమాట. అంతకుముందు నేను గోట్ మిల్క్ బేస్ అని చెప్పి ఆన్లైన్లో ఉంది, దాంతో చేశాను అంతకుముందు. ఇప్పుడు అది నా దగ్గర లేదండి ఆ బేస్. సో అందుకని ఇప్పుడు నేను పియర్ సోప్తోనే ట్రై చేశాను అనమాట. నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా చూపించాలనుకుంటే కనుక గోట్ మిల్క్ సోప్ కానీ ఇంకా గ్లిజరిన్కి సంబంధించిన సోప్ బేస్ ఉంటాయి అనమాట, వాటితో సోప్ ప్రిపరేషన్ అనేది చూపిస్తాను. ఇదైతే పియర్ సోప్ అనేది అందరికి అందుబాటులో ఉంటుందని చెప్పి దీంతో చూపిస్తున్నాను అనమాట. మనకి సోప్ కూడా త్వరగా ఆరిపోతుంది, ఒక 5 or 6 అవర్స్లోనే ఆరిపోతుందండి. చక్కగా వాడుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్గా. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు చేసుకున్నట్టయితే మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సోప్స్ అనేది. చూసారా ఇందాకటి ఇప్పటికి ఎంత తేడా ఉన్నాయో హ్యాండ్స్ అనేవి. దానికోసం నేను ఇక్కడ ఒక పియర్ సోప్ తీసుకున్నానండి. అది ఎక్కువ గ్లిజరిన్ ఉన్నది తీసుకోవాలి. చూసారా దాని మీద గ్లిజరిన్ అని ఉంటుంది చూసారా. ప్యూర్ అండ్ జెంటిల్ 98% ప్యూర్ గ్లిజరిన్ అండ్ న్యాచురల్ ఆయిల్స్. ఇలాంటి సోప్ బేస్ తీసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని డబల్ బాయిల్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా మనం గిన్నెలోకి తీసుకొని డైరెక్ట్గా పెట్టుకోకూడదు స్టవ్ మీద. ఒక పాన్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇంకో బౌల్లోకి ఈ సోపు ముక్కలు తీసుకొని కరిగించుకోవాలి. ఆ ప్రాసెస్ నేను ఇప్పుడు చూపిస్తాను. ముందు సోప్ అనేది కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నేను ఇక్కడ 3 క్యారెట్లు తీసుకున్నాను మీడియం సైజువి. దానికి పైన కింద ఇలా తోడాలు కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో తీసుకున్నాను అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండానే మిక్సీ పట్టుకోండి. ఒకవేళ కొంచెం నీరు తక్కువగా ఉందనుకుంటే క్యారెట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. మనం ఇప్పుడు ఇది చక్కగా వడగట్టుకొని ఆ తుక్కు అంతా తీసేసి రసం అనేది మాత్రమే మనం యూస్ చేసుకోవాలన్నమాట. సోప్లోకి చిక్కగా వస్తుంది జ్యూస్ అనేది. మరీ వాటరిష్గా ఉండకూడదండి, జ్యూస్ చిక్కగా ఉండాలి. అందుకే వాటర్ అనేది యాడ్ చేయొద్దు అంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి చూసారా పాన్ పెట్టుకున్నాను, దాంట్లో వాటర్ పోసుకొని ఈ వాటర్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇంకో బౌల్లోకి సోప్ అనేది తీసుకొని ఈ గిన్నె అనేది ఆ వాటర్ మీద పెట్టి సోప్ని కరిగించుకోవాలన్నమాట. ఊరికే కరిగిపోతుందండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా తొందరగా కరిగిపోతుంది. సోప్ చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా తొందరగా చేసేసుకోవచ్చు మనం. కాకపోతే సోప్ బేస్ అనేది కావాలన్నమాట. సోప్ బేస్ ఉంటే చాలా ఈజీగా మనకి ఏ సోప్ కావాలంటే ఆ సోప్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ కరిగిపోయింది, కొద్దిగా ఉన్నాయి అన్నమాట. ఈలోపు నేను క్యారెట్ జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదండి, అది నాకు చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ నిండా వచ్చినాయి అన్నమాట క్యారెట్ జ్యూస్ అనేది.
అది వేసుకొని ఇలా నొరగొచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఆ సోప్ అనేది బాగా కరిగేంత వరకు తిప్పుకోవాలి. ఆ సోపు కరిగితే సరిపోతుందండి. కొంచెం ఇలా బుడగలు వచ్చేంత వరకు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేడిగా ఉండగానే నైగ్రా సిలికాన్ మౌల్డ్ ఉందన్నమాట. ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందండి, బయట స్టోర్స్లో కూడా దొరుకుతుంది. దీంట్లో పోసుకోవటం వల్ల సోప్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. లేదా ఐస్ క్రీమ్ డబ్బాలు కానీ లేదా ఈ విధంగా మౌల్డ్స్లోకి వేసుకోవాలండి. మీ దగ్గర ఏమైనా ఖాళీ డబ్బాలు ఏమైనా సోప్స్ అయిపోయినాయి అలాంటివి ఉంటాయి కదా, దాంట్లో వేసుకున్నా కానీ వస్తాయి. లేదా స్టీల్ గిన్నెలు ఉంటాయి కదండి, చిన్నవి మౌల్డ్స్ లాగా, వాటిలో వేసుకున్నా కానీ వస్తుంది అనమాట. కాకపోతే కొంచెం లైట్గా ఆయిల్ అనేది రాసుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది సోప్ అనేది. ఇప్పుడు నేను ఒక 6 అవర్స్ అనేది ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ కింద పెట్టేసుకొని. చూసారా ఎంత బాగా వచ్చినాయో. 6 అవర్స్, ఒకవేళ 6 అవర్స్కి అలా ఆరిపోకపోతే కనుక ఒక నైట్ అంతా ఆరబెట్టుకోండి. ఎండలో పెట్టవసరం లేదు, ఫ్యాన్ కింద పెడితే శుభ్రంగా ఆరిపోతాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో సోప్స్ అనేది. చాలా బాగున్నాయి. నేనైతే ఇదే వాడుతున్నాను, క్యారెట్ సోపు. స్మెల్ చాలా బాగుంటుంది. ఇది పిఎస్ సోప్ కాబట్టి స్మెల్ బాగుంటుంది. అది నార్మల్ సోప్ బేస్ అయితే కనుక ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటే స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు నొరగ వస్తుందో లేదో మీకు చూపిస్తాను చూడండి వీడియోలో. కొంచెం తీసుకున్నా కానీ మంచి నొరగ వస్తుంది. ఫేస్ అయితే చాలా స్మూత్గా, చాలా తెల్లగా, చాలా బాగుంటుందండి సోప్ వాడటం వల్ల. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చినట్టయితే. చూసారా ఎంత బాగా వస్తుందో నొరగ అనేది. చూసారండి చాలా మంచిగా వస్తుంది కదా నురగ. ఇది చిన్నపిల్లలు 5 ఇయర్స్ అలా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా చక్కగా వాడుకోవచ్చు. దీంట్లో మనము ఏమీ వాడలేదు కాబట్టి, ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ ఏమీ వాడలేదు కాబట్టి చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ మంచి ఇంకా పెడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.